హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు రైటర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు. మరి వాళ్ళ రాయన్ మూవీ గురించి ఆయన మనతో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పడానికి వచ్చారు. ఆల్రెడీ మూవీ రిలీజ్ అయింది, హిట్ టాక్ తెచ్చుకుంది. మరి ఇప్పుడు ఆయన ఈ సినిమా గురించి ఏ విధంగా స్పందించబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ రాయన్ మూవీ మరి మీకు ఎలా అనిపించింది? రాయన్ ఈజ్ ఏ వన్ మ్యాన్ షో ఆఫ్ ధనుష్. కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా ధనుషే. సో అది కళానిధి మారన్ అనుకుంటా ప్రొడ్యూసరు. సో సన్ టీవీ నెట్వర్క్ సినిమా అది. సో ధనుష్కి ఆర్టిస్ట్గా మంచి పేరుంది. సో ఆ పేరుని నిలబెట్టుకున్నాడని చెప్పాలి. ఇందులో విశేషం ఏంటంటే తను యాక్ట్ చేయిస్తూ చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. తను మెయిన్ హీరో, తనకి 2 బ్రదర్సు, తర్వాత ఒక సిస్టరు, తర్వాత విలన్ గ్యాంగు, నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇంతమంది చేత ఆర్టిస్టుల చేత నటింపజేస్తూ తను హీరోగా నటిస్తూ పైగా తను డైరెక్ట్ చేయటం అనేటటువంటిది చాలా గొప్ప విషయం అది. అవును సార్. సో ఈ విధంగా ఆల్రౌండర్స్ చాలా కొద్దిమంది వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. మనం ఒక దాసనారాయణరావు గారిని అట్లాంటి వాళ్ళని లెక్క పెట్టవచ్చు. ఈయన ఇన్ని బాధ్యతలు వహిస్తూ అసలు డైరెక్షన్ అనేదే ఇట్ ఈస్ అ వెరీ బిగ్ జాబ్. ఎందుకంటే ఇప్పుడు అందరూ 24 టెక్నీషియన్స్, 23 టెక్నీషియన్స్ నుంచి సరుకు రాబట్టుకోవాలి. ఆ రాబట్టుకోవటంలోనే చాలా శ్రమ ఉంటుంది. సో మ్యూజిక్ డైరెక్టర్ నుంచి మంచి పాటలు, మంచి ఆర్ఆర్ రాబట్టుకోవాలి. ఆర్టిస్ట్, కెమెరా, ఎన్ని శాఖల నుంచి ఆ కంట్రిబ్యూషన్స్ అన్నీ వాళ్ళందరినీ బుజ్జగించి, లాలించి, మెప్పించి, భయపెట్టి రకరకాలుగా వాళ్ళ దగ్గర నుంచి కంట్రిబ్యూట్ చేసుకోవటానికి ఈయన చాలా శ్రమ చేయాలి ఒక డైరెక్టర్ అనేవాడు. సో అవన్నీ చేస్తూ డైరెక్షన్ చేయటం అనేది, దట్టు హీరోగా యాక్ట్ చేయటం, ఏది సపోర్టింగ్ క్యారెక్టర్గా కాదు, మెయిన్ క్యారెక్టర్ హీరో అతనే. సో ఆ విధంగా చేసి ఆ సినిమా చేయటం అనేది చాలా మెచ్చుకోవాల్సినటువంటి విషయం. తర్వాత ధనుష్లో గొప్పతనం ఏంటంటే హిందీ ఇక్కడ యాక్ట్ చేస్తే 7 తీసుకుంటాడంట. 7 కోట్లు, లక్షలు కాదు, 7 కోట్లు తీసుకుంటాడు. పైగా మరి తమిళ్లో యాక్ట్ చేస్తే అంత రెమ్యునరేషన్ తీసుకోడు, ఇవ్వరు కూడా. తర్వాత తన దగ్గర పనిచేసినటువంటి అసిస్టెంట్స్ని డైరెక్షన్ చేస్తూ, ఎవరి మీద అయితే నమ్మకం ఉందో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఒక 2 కోట్లు వాళ్ళకి కేటాయించి వాళ్ళ చేత సినిమా తీస్తున్నాడంట. సో అటువంటి మంచి ఆలోచన మన తెలుగులో కూడా వస్తే బాగుంటుంది. సో ఎందుకంటే వాళ్ళు ఒక టీం వర్క్గా చేసి, తమిళియన్స్ ఒక 4 కూర్చొని కథ తయారు చేస్తారు. కథ తయారు చేసిన తర్వాత కథ అంతా అయిపోయిన తర్వాత ఈ 4లో ఎవరైతే మెరిట్గా ఉన్నారో ఈ సినిమా నువ్వు డైరెక్ట్ చెయ్యి అని వాడికి అప్పచెప్తారు. వాడికి అప్పచెప్పిన తర్వాత ఆ సినిమా సక్సెస్ అవుద్ది. ఎందుకంటే 4 కలిసినటువంటి కలెక్టివ్ జాబ్ ఇది. ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్ ఈజ్ నాట్ వన్ మ్యాన్ షో, ఇట్ ఈస్ క్రియేటివ్ యాజ్ వెల్ యాజ్ కలెక్టివ్, అటువంటి జాబు. సో 4 కూర్చొని కథ తయారు చెప్పడు డెఫినెట్గా బాగా తయారవుతుంది. సో ఆ విధంగా ధనుష్ ఒక టాలెంటెడ్ గైని ఎంకరేజ్ చేస్తూ ఒక 2 కోట్లు అతనికి సెపరేట్ చేసి ఒక మంచి సినిమా చేయని ఎంకరేజ్ చేస్తున్నాడు. సో ఆ విషయంలో ధనుష్ని ఎంతగా మెచ్చుకోవాలి. అది ప్రకాష్ రాజ్ కూడా ఈ మధ్యన చెప్పాడు ఆ విషయం. ప్రకాష్ రాజ్ కూడా అందులో ఒక మంచి క్యారెక్టర్ వేశాడు. తర్వాత ఈ సినిమాలో నేను గమనించిన గొప్పతనం ఏంటంటే అన్నీ చాలా న్యాచురల్గా ఉన్నాయి. అసలు మేకప్లు ఉన్నాయో లేవో తెలీదు, అలా ఉన్నాయి. తర్వాత చాలా న్యాచురల్ లొకేషన్స్, రియల్ లొకేషన్స్, న్యాచురల్ లొకేషన్ అనబడేటటువంటి సెట్స్, తర్వాత కాస్ట్యూమ్స్ కానీ, మేకప్ కానీ, మనం నిజ జీవితంలో ఏ విధంగా ఉంటాం, ఇక్కడైతే బయటికి ప్యాంటు షర్ట్ వేసుకొని జర్కిన్ వేసుకొని వస్తాం బయటికి, ఇంట్లో అయితే లుంగి కట్టుకొని బండితో ఉంటాం. అలాగా అంత సింపుల్ కాస్ట్యూమ్స్, సింపుల్ మేకప్, అటాటోపం ఏమీ లేకుండా చాలా రియలిస్టిక్గా, చాలా న్యాచురల్గా తీశాను సినిమా. సో అదొకటి చాలా మెచ్చుకోవాలి. తర్వాత అందులో ఈ క్యారెక్టర్స్ అన్నీ రఫియన్ క్యారెక్టర్సే.
ఇప్పుడు ఆ, ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో ఏంటి, ఆ, ఆ, తల్లిదండ్రికి ఆల్రెడీ 3 కొడుకులు ఉంటారు. 3 కొడుకులు ఉన్న తర్వాత మళ్ళా మదరేమో ప్రెగ్నెంట్ అవుతుంది. ప్రెగ్నెంట్ అయి నొప్పులు పడుతూ ఉంటుంది. నొప్పులు పడుతూ ఉంటే పెద్ద కొడుకు అడుగుతాడు, ఏమని, తమ్ముడు ఉన్నారు, ఇద్దరు చిన్నపిల్లలు, చిన్నపిల్లల దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు కదా, అరే నీకు తమ్ముడు కావాలా చెల్లి కావాలా అని అంటాడు. అంటే ఇద్దరు కూడా తమ్ముడు కావాలని అంటారు. కానీ పెద్దవాడు ఏమంటాడు, మీరు తమ్ముడు నాకు 2 ఉన్నారు కదా, నాకు చెల్లి కావాలని అంటాడు. ఫైనల్గా చెల్లి పుడుతుంది. 3 కొడుకులు, ఒక ఆడపిల్ల పుట్టింది. ఏం చేశాడు తెలుసా, వీళ్ళను వదిలేసి తల్లిదండ్రులు పరారైపోతారు. సో పోషించలేక అనమాట. అట్టడుగు డౌన్ టు ఎర్త్ ఫ్యామిలీ అది. అప్పుడు అక్కడి నుంచి కథ మొదలైతే పెద్ద బ్రదర్ ఏ విధంగా వీళ్ళ 3 తీసుకొచ్చాడు అనేటటువంటిది కథ. సో అందులో మళ్ళీ ట్విస్టులు. ఈ చెల్లిని, ఆడపిల్ల కదా, పెళ్లి చేసి పంపించాలి కదా. మగవాళ్ళు అంటే ఏదో తిప్పలు పడతారు, అంతకు తగిన బొంతని ఎవరినో చూసుకుంటారు, గుళ్ళోకి వెళ్తారు, కట్టేసుకుంటారు, అయిపోద్ది. పెళ్లి చేసుకుంటారో లేకపోతే సహజీవనం చేస్తారో, ఏదో తిప్పలు పడతారు మగవాళ్ళు. బట్ ఆడపిల్ల 3 అన్నయ్యలు ఉన్నారు. ఈ ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించాలి. మన జీవితాలు ఎలాగో సరిగ్గా లేవు, కనీసం మన చెల్లి జీవితం అన్నా సరే సుఖంగా మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేసి చక్కగా పంపించి సంసారం చేస్తూ ఉంటే, పిల్లలు పుడితే చూసి ఆనందిద్దాం అనేటువంటి ఉద్దేశంలో 3 అన్నదమ్ములు ఉంటారు. అలా ఉంటూ ఉండగా కొన్ని సర్కమస్టెన్సెస్లో 2 అన్నదమ్ములు వీడికి ఎదురు తిరుగుతారు. ఆ ట్విస్టులన్నీ బాగా పెట్టాడు. సో కథ మాత్రం చాలా అద్భుతంగా తయారు చేశాడు. అయితే ఇందులో నాకు నచ్చడం ఏంటంటే, సినిమా అంతా చీకటిగా ఉంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ బాగుంది, పాటలు బాగున్నాయి, సిచ్యువేషన్స్ బాగుంది, ఆ సాంగ్ పిక్చరైజేషన్, క్లైమాక్స్, గ్రాండ్ ఎయిర్ చాలా అద్భుతంగా ఉంది. కెమెరా మాత్రం మరి అది టెక్నిక్ అనుకున్నారు. ఏ ఆర్టిస్ట్ ఫేస్ మీద లైట్ ఉండదు. గోడకు ఒక లైట్ వేస్తాడు, ఆ లైట్ రిఫ్లెక్షన్లో ఇటుపక్క ఒక చెంప మీద ఒక చిన్న లైట్ పడింది. ఈ 3 అంతుల ముఖం చీకటే. సో ఈ డౌన్ టు ఎర్త్ క్లాసెస్లో ఉండేటటువంటి ఆ పేదరికం ఫోటోగ్రఫీలో కూడా చూపించాడు. అయితే ఇప్పుడు ఫోటోగ్రఫీ టెక్నిక్ అనేది మనం చెప్పుకోవడానికి పనికొస్తుంది. బట్ వ్యూవర్స్, సినిమా చూసేటటువంటి ప్రేక్షకులకి చక్కగా బొమ్మలు కనిపించాలి. ఇప్పుడు వాడు ఎంత పేదవాడైనా సరే సూటు బుట్టు వేసుకొని వస్తూ ఉంటే రామారావు గారిని చూశారు, నాగేశ్వరరావు గారిని చూశారు, కృష్ణ గారిని చూశారు. బట్ ఇమేజెస్ క్లారిటీ మిస్ అయింది. అది ఫోటోగ్రఫీ మరి ఆ టెక్నిక్గా అనుకున్నారో ఏమో, మొత్తానికి మరి ధనుష్ కూడా యాక్సెప్ట్ చేశాడు. సో ఫోటోగ్రఫీ ఈజ్ నాట్ అప్ టు ది మార్క్ అని అనిపించింది నాకు. సో స్టోరీ కూడా అంటే మామూలు స్టోరీనే, కానీ తీయడం మాత్రం బాగా తీశారు. కానీ స్టోరీ మామూలు స్టోరీయే. తర్వాత అందులో సిస్టర్ సెంటిమెంట్, ఎన్ని సినిమాల్లో రాలేదు సిస్టర్ సెంటిమెంట్. స్టోరీ మామూలే, పాత కథే, కానీ బాగా తీశాడు. ఇప్పుడు ఫ్యామిలీ డ్రామా అన్న తర్వాత ఏ కథ అయినా పాత కథే. నువ్వు చూపించే విధానంలో ఏదో కొత్త కోణంలో చూపించగలగాలి. అదే కదా డైరెక్షన్. ఒక కుటుంబ కథ తీసుకుని ఉంటే అందులో భార్యాభర్తలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళ మధ్య ఉండేటటువంటి క్లాషెస్, ఆ పెర్మిటేషన్స్, కాంబినేషన్స్ ఇవే కదా మరి. సో ఏ 2 బ్రదర్స్ చెల్లి కోసం అయితే తను తపన పడతాడో, సో వాళ్ళిద్దరు కూడా అందులో ఒక క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. వాడు రఫ్ అండ్ టఫ్, వాడు పచ్చి తాగుబోతు, ముండల ముఠాకోరు. ఆ క్యారెక్టర్ మాత్రం భలే తీసుకొచ్చాడయ్యా. ఆ తాగుబోతు తర్వాత ఒకదాన్ని పెట్టుకుంటాడు, వాడు మాట్లాడితే అబద్ధం. తాగుబోతులు అబద్ధాలు ఎలా చెప్తారు, తర్వాత బయటకు వచ్చి పద్ధతిలాగా ఎట్లా మాట్లాడతాడు. క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. అన్ని క్యారెక్టరైజేషన్స్ బాగున్నాయి.
చాలా న్యాచురల్గా ఉన్నాయి క్యారెక్టరైజేషన్స్, వాళ్ళ హావభావాలు కానీ. తర్వాత డైలాగులు కూడా ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ మీద వెళ్ళాడు. ముఖం మీద లైట్ లేకపోయినా ఎక్స్ప్రెషన్లు బాగా ఇచ్చారు వీళ్ళు. ఫోటోగ్రఫీ ఈజ్ నాట్ అప్ టు ది మార్క్, నేను ఫీల్ అయింది. ఓకే సార్. తర్వాత సిస్టర్ సెంటిమెంట్లో మనకి సిస్టర్ సెంటిమెంట్ మీద అద్భుతమైనటువంటి సినిమాలు వచ్చాయి. రామారావు గారితో కానీ, నాగేశ్వరరావు గారితో కానీ, శోభనబాబు కృష్ణ గారి సిస్టర్స్ చాలా వచ్చాయి. ఇందులో సిస్టర్ క్యారెక్టర్ చాలా గమ్మత్తుగా డిపిక్ట్ చేశాడు. ఎందుకన్నయ్యా నా కోసం తిప్పలు పడి, మీరు ఆ కట్నం సంపాదించడానికి నాన్న తిప్పలు పడి, ఎందుకు ఇంత, నేను మీతోనే ఉంటాను అది ఇది అన్నట్టు. ఎట్టా ఉంటావమ్మా, మాతో ఎట్టా ఉంటావమ్మా, నువ్వు ఆడపిల్లవి, పెళ్లి చేసి ఒక చోటుకి పోవాల్సిన దానివి అని చెప్పి కన్విన్స్ చేస్తారు. తర్వాత వాడు ఒక రఫియన్ తాగుపోతాడు అనుకున్నామే, వాడు కూడా రిలీజ్ అయ్యి కూతురు పెళ్లి కోసం 6 లక్షల అమౌంట్ ఎంతో సంపాదించాలి. ఆ 6 లక్షల కోసం ఒక చోట ఉద్యోగంలో ఒక చోట ఒక బాస్ దగ్గర చేరతాడు. ఆ బాస్ ఎవడు, అన్నయ్యకి రైవల్ అనమాట. అది తెలియకుండా చెప్పాడు. సరే మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఒకడు వస్తాడు వాడిని వేసి వెళ్ళరాని అంటాడు. అక్కడ ఒక ఫైట్ పెట్టాడు. ఆ ఫైట్ పెట్టి అన్నకి ఇద్దరు తమ్ములకి ఫైట్ పెట్టాడు. ఫైట్ పెట్టి అన్నని కొడతారు, వీళ్ళు తండ్రి తింటారు, వస్తారు. ఏరా వాడిని వేసేసారనంటే, వాడు మా అన్నయ్య అండి అని అంటాడు. సో ఆ విధంగా క్యారెక్టర్స్ బాగా డ్రైవ్ చేసుకొచ్చాడు. సినిమా బాగుందని అనిపించాడు. సో ధనుష్ పార్ట్ మాత్రం డైరెక్షన్ కానీ, మిగతా అన్ని విషయాల్లో పర్ఫార్మెన్స్ కానీ, అతను సీరియస్ క్యారెక్టర్. ఈ ధనుష్కి పక్కన హీరోయిన్ లేదు, డ్యూయట్ లేవు, ఏమీ లేదు. తర్వాత తాగుబోతు క్యారెక్టర్కి ఒక పాట పెట్టాడు. ఆ క్యారెక్టర్స్కి అవన్నీ ఉన్నాయి. తర్వాత సినిమా నిండా మర్డర్లు, ఫైట్లు. ఆఖరికి చెల్లి కూడా ఫైనల్గా అది ఫైట్ చేసి కాలుతో తన్ని కొట్టి, ఆ సిస్టర్ కూడా మంచి యాక్టివ్గా యాక్ట్ చేసింది. అది కూడా ఒకరిని పొడిచి, కత్తితో పొడిచి పోట్లు తెగబడటం. ఫైట్ ఎలా ఉండాలంటే, వీడొచ్చాడురా, ఇక్కడ ఏదో జరుగుద్దిరా అనేటటువంటి టైంలో ఫైట్ వస్తే బాగుంటుంది. అలాగే పాట వచ్చిన అది కొంచెం సర్ప్రైజింగ్ మూమెంట్లో వస్తే చాలా బాగుండేది. సో ఫైట్లు, మర్డర్లు ఎక్కువయ్యాయి. సో ఆల్ ఓవర్ సినిమా మాత్రం బాగుంది అని అనిపించాడు. దట్ క్రెడిట్ గోస్ టు ధనుష్. ఇట్ ఈస్ వన్ మ్యాన్ షో ఆఫ్ ధనుష్. అది రాయన్. 5 to 5కి రేటింగ్ ఎంత సార్? రేటింగా 5 to 6. 5 to 6, 10కి. 5 to 6. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రివ్యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.